సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. ఒకసారి మీ జీవితాన్ని కనుక తీసుకుంటే కష్టతరమా సులభతరమా ఇది ఒక 2 సార్లు ఈ 2 క్వశ్చన్స్ ఏవైతున్నాయో మీకు మీరుగానే వేసుకోండి. మీ జీవితం ఎలా గడుస్తుంది, అలాగే మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉన్నారా లేదంటే కష్టంగా ఉందా, మీకు ఏమనిపిస్తుంది? ఒక్కసారి మీరు ఆలోచించినప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే కష్టతరం అనిపిస్తుంది. ఎందుకంటే మనం కష్టంతోనే జీవితాన్ని వీడుస్తున్నాం. ఎందుకు ఇలా మనం తయారయ్యంటే ముఖ్యంగా మనకి బుద్ధి తెలిసినప్పటి నుంచి కానీ మన పూర్వీకుల నుంచి కానీ మనకు ఒకటి అలవాటు అయిపోయింది. ఎందుకంటే మన వాళ్ళు మన గురించి వాళ్ళ గురించి మనకు చెప్పినప్పుడు కానీ ఏమంటారంటే మీ వాళ్ళు చాలా కష్టపడి పైకి వచ్చారు, ఓకేనా, మీరు కూడా అలాగే కష్టపడి పైకి రావాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. ఇది ఎక్కడైనా మనం చిన్నప్పటి నుంచి వింటూ ఉంటామా లేదా ఈ మాటలన్నీ? అంటే మన మైండ్లో ఏం ఫిక్స్ అయిపోయిందంటే మన సబ్కాన్షియస్ మైండ్లో కష్టపడితే కానీ మంచితనం రాదు, లేదా కష్టపడితే కానీ మనం జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళామనేది మన సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీకేమనిపిస్తుంది? కష్టపడితే కానీ మీరు సాధించలేరనే ఒక ఆలోచన వచ్చిందా లేదా? అంటే ఇప్పుడు మీ ఫాదర్ గురించి కానీ లేకపోతే మీ ఇంట్లో ఫ్యామిలీ గురించి కానీ ఎవరైనా బంధువులు వచ్చారో ఏదో మాటల సందర్భంలో ఏం చెప్తారంటే మీకు మీ వాళ్ళు చాలా కష్టపడి మిమ్మల్ని చదివించారు, లేదంటే మిమ్మల్ని చాలా కష్టపడి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. కష్టపడడం ఎందుకు నాకు అర్థం కాదు, అది బాధ్యత అని ఎందుకు అనుకోలేదు వాళ్ళు? మన సబ్జెక్ట్కి వచ్చేసరికంటే మనం అన్ని ప్రతిదీ కూడా బాధ్యత అనుకోవాలి, ఓకేనా. ఇక నుంచి మీరు ఏం చేస్తారంటే ఈ కష్టము, కష్టతరము, హార్డ్ ఇవన్నీ ఏవైతున్నాయో ఈ పదాలన్నీ మీ డిక్షనరీలోంచి తీసేయండి ఫస్ట్. ఎందుకు తీసేయమంటున్నానంటే అవి ఉన్నంత మట్టుకి మీ జీవితం అలాగే కష్టతరంగానే సాగుతూ ఉంటుంది. దాంట్లో ఎప్పుడు కూడా సక్సెస్ ఉండదు. ఎందుకంటే కష్టతరం అన్నప్పుడు ఏంది నెగిటివ్ కదా, నెగిటివ్లో సక్సెస్ ఉంటుందా? ఉండదు కదా. అది బాగా మైండ్లో పెట్టుకోండి మీరు ఫస్ట్, ఓకేనా. మన సబ్జెక్ట్లో నెగిటివ్ లేనప్పుడు కష్టం అనేది కూడా ఉండదు కదా. కాబట్టి మీ డిక్షనరీలోంచి ఆ కష్టం అనేది తీసేయండి ఫస్ట్. తీసేస్తే ఏమైపోతుంది? ఇప్పుడు సులభతరం అయిపోతుంది మీ లైఫ్ అంతా. అర్థమవుతుంది? ఈ పాయింట్ పట్టుకోవాలి మీరు, ఓకేనా. మీ డిక్షనరీలో ఇక నుంచి నేను కష్టపడుతూ పైకి రావడం కానీ లేదంటే నేను కష్టపడితేనే పైకి వస్తాను, మా వాళ్ళందరూ కూడా అలాగే కష్టపడ్డారు అందుకే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు. ఏమి స్థాయిలో ఉన్నారు? వాళ్ళకి కావాల్సిన మీకు అవసరాలన్నీ తీర్చారు తప్ప వాళ్ళేదో పెద్ద కోట్లు సంపాదించలేదు. అర్థమైందా? ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. వాళ్ళని కోట్లు సంపాదించేసి మీ కోరికలన్నీ తీర్చలేదు. ఇప్పటి వరకు కూడా ఇంత వయసు వచ్చినా సరే వాళ్ళ సంపూర్ణ కోరికలు కూడా వాళ్ళు తీర్చుకోలేదు. మరి కష్టపడడం అవన్నీ కూడా కావాలి కదా. కాబట్టి దాన్ని ముందు మనం డిక్షనరీలో తీసేసి ఇక నుంచి జీవితం అనేది సులభతరంగా నేను జీవిస్తున్నాను ఈ ఒక వాక్యాన్ని రాసుకోండి. సులభతరంగా అంటే ఎలా జీవించాలి, ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ జీవితంలో ఎలాంటి హడిల్స్ వచ్చినా సరే వాటిని అతి సులువుగా అంటే నీరు పళ్ళ మెరుగు అనే పద్ధతిలో ఎక్కడ కూడా దానికి వ్యతిరేకంగా కాకుండా వీలైనంత అనువుగా సులువుగా ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయండి. ఫస్ట్ పాయింట్. దీనికి ఎవరి సలహాలు తీసుకోకండి. మీకు మైండ్లో ఏదనిపిస్తే అది మాత్రమే చేయండి. ఎందుకంటే నేను 100,000 సార్లు చెప్పాను, మీ సబ్కాన్షియస్ మైండ్ మాత్రమే మిమ్మల్ని ఉన్నతి వైపు తీసుకెళ్తుంది. అంటే మీ ఆలోచన మిమ్మల్ని ఖచ్చితంగా ఉన్నతి వైపు తీసుకెళ్తుంది. మీరు వేరే వాళ్ళ సలహాలు విన్నారనుకోండి మళ్ళీ ఫెయిల్ అయిపోతారు మీరు, ఓకేనా. కాబట్టి ఎలాంటి సమస్య అయినా సరే మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, మీ జీవితంలో ఇంకేమైనా సమస్యలు కావచ్చు, వాటన్నిటిని కూడా ఎలా చేస్తారంటే ఫస్ట్ స్వీకరించే మనస్తత్వాన్ని కలిగి ఉండండి. ముందు దాన్ని స్వీకరించండి. స్వీకరించి ఫస్ట్ దానికి థ్యాంక్స్ చెప్పండి. థ్యాంక్స్ చెప్పిన తర్వాత ఈ సమస్యని ఎంత సులభంగా నేను పరిష్కరించవచ్చు. ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, నీరు పళ్ళ మెరుగనే టైప్లోనే పోవాలి తప్ప ఇది ఇలాగే నేను పట్టుకొని కూర్చుంటానంటే మాత్రం మీరు ముందుకు పోలేరు. అర్థమైందా? కొన్నిటికి వెసులుబాటు అనేది కావాలి. ఆ వెసులుబాటు మనం ఇవ్వనంత మట్టుకి సమస్య పరిష్కారం కాదు. అయితే మనం లొంగుతామా, ఎటువాడు లొంగుతాడా మనకు సంబంధం లేదు. మనకు సమస్య అనేది సాల్వ్ అయిపోవాలి. ఎందుకంటే ఇంకా చాలా లైఫ్లో ఇంకా చాలా మీరు అడ్డిల్స్ దాటాల్సి ఉంది, ఎన్నో చూడాల్సి ఉంది. కాబట్టి ఇక జీవితంలో ఎప్పుడు కూడా అడ్డిల్స్ ఉండొద్దు, నేను ఎప్పుడు కూడా నేను కష్టపడద్దు, నేను బాధపడుతూ జీవితాన్ని గడపద్దు అనుకున్నప్పుడు ఇక్కడ నుంచే మనం ఒక స్టెప్ వేస్తూ ఒకటిగా మెల్లిగా సులభతరం చేసుకుంటూ రావాలి జీవితాన్ని, ఓకే. ఇప్పుడు ఏమైపోయింది మీకు? ఇప్పుడు ఈ కష్టం అనేది మీ లైఫ్లో లేదు, మీ డిక్షనరీలో లేదు. ఇవి రెండు మీకు మైండ్లో వచ్చాయి కదా. అంటే ఇక నుంచి మీ లైఫ్లో ఏముంది? కేవలం సుఖం ఉంది, సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఓకే. ఇక మెల్లిగా మీ మైండ్కి పాజిటివ్ని అలవాటు చేయండి. ఒక్కొక్కటిగా పాజిటివ్ని అలవాటు చేయండి. అంటే ఇప్పుడు మెయిన్ నెగిటివ్ ఏదైతుందో మీరు అది తీసేశారు. ఇక నుంచి ఏముంటాయి మీ జీవితంలో? ఆనందము, సంతోషము, సుఖం ఏవైతే అనుకున్నామో ఇవన్నీ పాజిటివ్. కాబట్టి ఈ ఆనందాన్ని, ఈ సుఖాన్ని, వీటన్నిటిని మీరు ఎలా పొందాలి?
పొందడానికి మీరు ఏమేమి చేయాలి, వీటి గురించి మాత్రమే ఆలోచించండి. ఓకేనా? ఇక మళ్ళీ మీరు వెనక్కి పోదు, పొరపాటును కూడా మీరు వెనక్కి పోదు. వెనక్కి పోయారంటే మళ్ళీ మీరు అందుకోలేరు మీరు. కాబట్టి ఇది బాగా గుర్తుంచుకోండి. ఇక నుంచి ఇప్పుడు ఇవి ఏవైతే పొందాలనుకుంటున్నారో వాటి కోసం మీరు ఎలా ప్లాన్ చేసుకున్నారు. ఓకేనా? చక్కగా పెన్ను పేపర్ తీసుకోండి. తీసుకొని మీ యొక్క జీవితంలో ఇప్పటివరకు మీరు ఏం కోల్పోయారు, వాటిని ఎలా పొందాలి, పొందడానికి ఇప్పుడు ప్రజెంట్ మీకు అతి శీఘ్రమైన కోరిక ఏదో ఉంది, దాని మీద ముందు ఫోకస్ చేయండి. ఓకేనా? ఫోకస్ చేసి దాన్ని ఎంత సులభతరంగా దాన్ని మీరు పరిష్కరించవచ్చు, దాన్ని పొందవచ్చు, దాని గురించి ఒక చిన్న ప్లాన్ గీయండి. ఆటోమేటిక్గా మీరు ఇక్కడ ఎప్పుడైతే మనసులో బీజం వేశారో అక్కడ విశ్వం అనేది డిజైన్ తయారు చేస్తుంది. ఓకే, అది సాల్వ్ అయిపోయింది. ఆ తర్వాత ఇలా మీకు ఏవేవైతే ఉన్నాయో ఇప్పటివరకు కోరికలు, వాటన్నిటిని కూడా సులభతరం చేస్తూ వాటి ఎంత వీలైతే అంత తొందర పరిష్కారం కనుక్కొని అవి అయిపోగానే ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే కేవలం డబ్బు మీద మాత్రం ఫోకస్ చేయండి. ఓకే, ఒక 6 నెలలు మీ ఫోకస్ అంతా డబ్బు మీద పెట్టండి. డబ్బు మీద పెట్టిన మరుక్షణం డబ్బు రావడం అనేది మొదలవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు కావాల్సినటువంటి సంపదను తయారు చేసుకోండి. ఓకే, ఇక్కడ ఏమైపోయింది, మీకు సంతోషం ఆనందం ఇవన్నీ వచ్చేసినాయి, మీ కోరికలన్నీ తీరిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి, సంపదను పోగేసుకోవాలి. ఎంత వీలైతే అంత సంపదని పోగేసుకోవాలి. ఎందుకంటే అది ఎప్పుడు కూడా మీరు కింద పడిపోకుండా మిమ్మల్ని ఆపుతుంది. ఓకే, దాంతోపాటు ఏంటంటే మీకు సంఘంలో ఒక మంచి పరపతి ఇస్తుంది. దాంతోపాటు ఐశ్వర్యం అనేది దానికి తోడవుతుంది. సంపదకు ఐశ్వర్యం తోడైనప్పుడే మీరు సంఘంలో ఒక ఉన్నత స్థితిలో ఉంటారు, సమాజంలో ఒక గౌరవించబడతారు. ఇలా అన్ని రకాలుగా మీకు ఏమవుతుందంటే ఒకటి స్టెప్ బై స్టెప్ మీరు వెళ్ళినప్పుడు అన్ని విశ్వం మీకు సహకరిస్తూ అన్నీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇలా చక్కగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ మీరు ఏం తీసేశారు, ఇప్పటివరకు మీ మైండ్లో ఉన్నటువంటి ఆ కష్టం కానీ లేదంటే బాధతో కూడినటువంటి ఏవైతే ఆలోచనలో అవన్నీ ముందు తీసేశారు. నెక్స్ట్ వచ్చేసి మీ జీవితంలో ఆనందం, సంతోషం, సంపద. ఈ ఆనందం, సంతోషంతో ఐశ్వర్యాన్ని కూడా పెట్టుకోండి మెల్లిమెల్లిగా. ఓకేనా? అలా ఒక్కొక్కటిగా పాజిటివ్ వైపు నడుస్తూ మీ జీవితాన్ని ఒక ఆనందమయంగా తీర్చిదిద్దుకొని బ్రహ్మాండంగా వీలైనంతగా ఇతరులకు ఆదర్శంగా, ఉన్నతంగా, అందరూ మీ వైపు చూసే విధంగా, ప్రపంచం మొత్తం మీ వైపు చూసే విధంగా హాయిగా జీవించండి. ఒక గొప్పనైన జీవితాన్ని, ఒక ఉన్నతమైన జీవితాన్ని జీవించే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక మీ జీవితంలో ఏమేమి లేవు మళ్ళీ నేను చెప్పను, మీ డిక్షనరీలోంచి తీసేశారు కాబట్టి ఆ పదం అనేది మన జీవితంలో లేదు. కాబట్టి ఎప్పుడైనా సరే చాలా సులభతరంగా, చాలా సులువుగా జీవితాన్ని ముందుకు సాగించాలనే సంకల్పం మీకు ఎప్పుడైతే వస్తుందో అలాగే మీ జీవితం సాఫీగా సాగిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ యూనివర్స్.